శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ గమనం చాలా వరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా గొప్పగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, చికాకుల్లో ఉన్నా ఎవరో ఒకరు తప్పనిసరిగా సమయానికి దేవుడు పంపినట్టు వచ్చి మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఒక 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుందంటే, ప్రత్యక్షంగా మీకు సహకరిస్తూనే మీకు మీ కోడాలనే ఉండి పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసే శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థాన సంచారం వల్ల మీ కుటుంబ సభ్యులే, మీ శ్రేయోభిలాషులే మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది. వారి వల్ల మీరు కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదైనా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి గుణపాఠం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని ఇబ్బందులు, అపవాదులు అంటే ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ, లేదంటే మీ యొక్క దగ్గర బంధువుల వల్ల కానీ కొన్ని అవమానాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఆర్థిక పరంగా కొంత నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరేదో ఎవరి దగ్గర డబ్బు తీసుకొని చెల్లించేసాం, వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అనుకుంటారు. బహుశా ఇచ్చి ఉండొచ్చు కూడా, కానీ అది కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా పేమెంట్ చేయలేదని, కొన్ని ఇన్స్టాల్మెంట్లు బకాయి ఉన్నాయని మీకు ఏదైనా నోటీస్ రావడం కానీ, వారి నుంచి ఏమైనా మీకు సమాచారం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఆర్థిక వ్యవహారాలు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల మీ యొక్క అకౌంట్స్ లాభ నష్టాలు సరిగ్గా బేరీ చేసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల వచ్చే అవకాశం ఉంది. వారి స్థాయిని బట్టి ఇదే సమయంలో ఏదైనా ప్రభుత్వ అధికారులు మీ యొక్క సంస్థలపై రైడ్ చేయడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఈడీ వంటి సంస్థల ద్వారా ఇబ్బందులు, రైడ్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మరి ప్రస్తుతం ఈ అష్టమ శని ప్రభావం ఉండడం, అష్టమంలో రవిగ్రహ సంచారం, బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల అకౌంట్స్లో ఉన్నటువంటి లోపాల వల్ల, మీ యొక్క పనివారు అశ్రద్ధ చేయడం వల్ల, మీరు సకాలంలో ట్యాక్సులు చెల్లించకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వాటిని సరిదిద్దుకుంటే చాలా వరకు మంచిది. బట్ ఏదైనా ఒక సూచన, జాగ్రత్తగా ఉండడం వల్ల ఎవరికైనా మంచిది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ముఖ్యంగా భాగ్యస్థానంలో మరి రాహువు, శుక్రగ్రహాల కలయిక ఉండడం వల్ల చాలా వరకు ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి కేంద్రాన్ని దర్శించి అక్కడ కొద్ది రోజుల పాటు మీ యొక్క సంతోషంగా, ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మీ యొక్క ప్రస్తుత సమాజానికి దూరంగా మీ యొక్క ఆలోచనలు, మీలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే విధంగా అది చాలా వరకు రహస్యంగా ఏవైనా కార్యకలాపాల్లో పాల్గొనడం, మీకు నచ్చిన విధంగా, మీ మనసు చెప్పిన విధంగా కొంత ఎంటర్టైన్మెంటు, చిన్న చిన్న బలహీనతలు మీరు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదన్నా భాగ్యస్థానంలో శుక్రరాహుల కలయిక చాలా వరకు కొంత ధనాన్ని అనవసర ఖర్చులకో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికో జరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అది ఓకే, అది కరెక్ట్, ఇబ్బంది అయ్యలేదు. కానీ కేవలం ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే ఏదైనా అవమానం జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మీరు వెళ్ళడానికి చోటుగా వెళ్ళి అక్కడ ఏదైనా కొద్దిగా ఎంటర్టైన్మెంట్లో ఏ కార్డ్స్ లాంటి ఆడటం వల్ల ఏదైనా పోలీస్ రైడ్స్ పట్టుబడటం కానీ, ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో ఈ పోలీస్ రైడ్స్ రావడం కానీ, ఇటువంటి కొన్ని అనుకోని ఇబ్బందులు జరగడం వల్ల ధనం నష్టపోవడం కన్నా ఈ పరువు పోవడం అనేది చాలా వరకు ఇబ్బంది. కాబట్టి మరి ఈ రెండు కూడా మీకు అటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాయి. కాబట్టి 99% సున్నిత మనస్కులైనటువంటి ఈ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారు ఇతరుల ప్రలోభం వల్ల, అంటే ఏ ఫ్రెండ్షిప్ వల్ల, ఏ కారణం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల వారి మాట మీరు కాదనలేక అటువంటి వాటిలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు
మొగమాటాన్ని తగ్గించుకొని అటువంటి చోట్లకి వెళ్లకుండా ఉండడం మంచిది. ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లిస్తే మీకు ఏ విధంగా ఇబ్బంది అయితే ఉండదో, దానివల్ల మీకు ఇంకా నేమ్ అండ్ ఫేమ్, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవాన్ని ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు పూజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతి నెల కొన్ని పండగ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్టాల చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు, మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శన మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం. మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం? మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వలన చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.